ములుగు జిల్లా తాడ్వాయిలో 10 ఏళ్ల తర్వాత బడిగంట మోగింది. గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేక కన్నెపల్లి పాఠశాల మూతపడింది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి రీఓపెన్ చేశారు. ప్రైవేట్ బడి వద్దు, ప్రభుత్వ బడి ముద్దు అని తెలిపారు. తల్లిదండ్రులు అందరూ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి హామీ ఇచ్చారు. స్కూల్ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ మూతపడడం అంటే చాలా బాధాకరం. ఈరోజు మీరందరూ కూడా నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్కి అయితే సర్పంచులకైనా ఇక్కడ ఉన్న పిల్లల్ని పంపించే స్కూల్కి పంపించే పేరెంట్స్ కూడా నేను ఒకటే విజ్ఞప్తి నాది, మీరందరూ కూడా మేము ఓపెనింగ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. కానీ మీరు స్పెసిఫిక్గా మీరు తల్లిదండ్రులు కంపల్సరీగా స్కూల్కు పిల్లల్ని పంపించడం మీ బాధ్యత. కాబట్టి మీరు సహకరిస్తేనే ఈ స్కూల్ కంటిన్యూగా జరగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు అడ్మిషన్స్ కూడా 10 అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మీరు అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రైవేట్ స్కూల్కు పంపిస్తాము అని అంటే అట్లా మళ్ళీ స్కూల్ మూతపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సహకరించాలి. నేను ఇమ్మీడియట్గా ఇక్కడున్న ఏ ప్రాబ్లం ఉన్నదో అది మా మంత్రి సీతక్క గారికి చెప్పి నేను ఎమ్మటే కలెక్టర్ కానీ మా డిఓ గారికి చెప్పి నేను ఇక్కడున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ తప్పకుండా చేస్తాను.